15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. నాన్నగారు బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారా? ఆయన వెరీ హ్యాపీ. రెండో సినిమాకే మా వాడు గట్టిగా డెఫినెట్గా ఉంటుంది కదండి. చిరంజీవి గారి సినిమా నాకు చిరంజీవి గారు ఓపెనింగ్ రోజు మాట అన్నారు, మీ డాడీ నా సినిమా క్లాప్ కొట్టాడయ్యా డైరెక్టర్ కింద, నువ్వు నా సినిమా డైరెక్షన్ చేస్తున్నావు అని చెప్పి. ఎందుకంటే ఆయన కోదండరామ్ దగ్గర అది పనిచేశారు ఫస్ట్. నాన్నగారు ఆ తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ఇవన్నీ అయ్యారు. కానీ బిగినింగ్లో ఏడీగా చేశారు, కోఆర్డినేటర్గా చేశారు. ఓకే. రజనీకాంత్ గారికి భాషా సీక్వెల్ కథ చెప్పారు కదా, ఎందుకని అంత పెద్ద అటెంప్ట్ చేశారు? అంటే మీ మైండ్లో నుంచి పుట్టిన ఆలోచన అంటారా, లేకపోతే వేరే వాళ్ళు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, లేకపోతే మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ వాళ్ళ దగ్గర నుంచి పుట్టింది అంటారు? ఇది డెఫినెట్గా తీద్దాం భాషా సీక్వెల్, అమ్మో కొంచెం ఏదైనా తేడా కొడితే వేరేలాగా ఉంటుంది ఆ సినిమా. భాష అనేది అందరికీ ఫేవరెట్ ఫిలిం. నేను చెప్పిన కథ ఒక కథ అనుకుని ఆ కథను నేను చాలా క్యాజువల్గా వెళ్ళి శిరీష్ గారితో నా రిలేషన్తో ఐడియా చెప్పారు ఆయనకి, కథ ఎలా ఉంటుంది సార్ అని. ఆయన విపరీతంగా ఎగ్జైట్ అయ్యారు, భలే ఉంది బాయ్ అని చెప్పి రాజుగారికి చెప్పాను. రాజుగారి కథ విన్నారు, బాగుంది అని చెప్పి ఆయన వితిన్ 2 daysలో నన్ను రజనీకాంత్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. నేను షాక్, ఏంటిది అని చెప్పి. సరే వెళ్ళాము, కథ చెప్పాము, 1.5 hour నరేషన్ ఇచ్చాను నేను. కథ నచ్చింది, వచ్చిన తర్వాత ఆయన పెంచారు, సినిమా చూశారు, రజనీకాంత్ గారు ఫోన్ చేశారు. నా ఫోన్లో ఇంకా ఇది ఉంటుంది అన్నమాట, నెంబర్, ఆ డైల్ ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు. ఫోన్ చేసి చాలా బాగా చేసావు మా బింబిసారా అని చెప్పారు. తర్వాత కళ్యాణ్ గారితో కూడా మాట్లాడారు ఆయన, మన ఈ సినిమా ఇలా చేయాలి అలా చేయాలని సజెషన్స్ ఇచ్చారు. బట్ తర్వాత అది మెటీరియల్ అవ్వాలా కరెక్ట్గా. ఓకే. బింబిసార్ తర్వాత అందరు ఎక్స్పెక్ట్ చేశారు మీరు ఎన్టీఆర్తో సినిమా స్టార్ట్ చేస్తున్నారని. ఏమో మరి అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాను. ఎందుకు చేయను, ఎవరు చేయరు చెప్పండి. కథలు అయితే రెడీ చేసుకున్నారా? అందరికీ చేయడానికి కాదండి. ఇప్పుడు మీ మైండ్లో ఉంటారు కదా హీరోస్. నాకేంటో ఒక సినిమా ఇది మొదలు పెట్టా కదా, ఇది అయిపోయేదాకా వేరే థాట్ లేదు. ఓకే. సెకండ్ పని చేసామనుకోండి, దీని మీద ఇది అవుతాం మనం. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% మన బ్రెయిన్ని, మన థాట్ని ఈ సినిమా మీద పెట్టాలి. బింబిసారా జరుగుతుందని చెప్పి నాకు అది నెక్స్ట్ ఏంటో తెలియదు, నాకు అదే చేశాను. విశ్వంబర్ మొదలైన దగ్గర నుంచి ఇది ఫినిష్ రిలీజ్ అయ్యేదాకా కూడా ఇదే థాట్ ప్రాసెస్. విశ్వంబర ఆ విశ్వంబర సందుల్లో ఎక్కడో తిరుగుతుంటాం, కళ్ళ కూడా అది వస్తుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, ఓకే ఏం చేద్దాం, ఎవరు ట్రై చేద్దాం అని అనుకుని అప్పుడు మొదలెడతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.